ఈ రోజైతే మనము విజయవాడ బస్ స్టాండ్ అయితే ఉన్నాము. ఈ రోజు మనం విజయవాడ నుంచి కర్నూలుకి అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో. హాయ్ యువర్స్, దిస్ ఇస్ ప్రవీణ్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మనం ట్రావెల్ చేసే బస్ 3814 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు. ఇదే మనం ట్రావెల్ చేసే నాగేలంక నుంచి రాయచూరు వెళ్ళే ఏపీఎస్ఆర్టీసీ బస్. బట్ నేను విజయవాడ నుంచి కర్నూలుకి అయితే టికెట్ అయితే బుక్ అయితే చేసుకున్నాను. నాకు 610 రూపాయలు అయితే పడింది. ఇన్సైడ్ వ్యూ ఒకసారి చూపిస్తాను చూడండి. ఓల్డ్ మోడల్ బస్సే. కొంచెం సీట్స్ మెయింటెనెన్స్ అయితే బాగుంది. పెద్దగా మనకేమి ఇబ్బంది కలిగించే విధంగా అయితే లేదు. కానీ న్యూ బస్ మోడల్స్ అయితే ఇంకా కంఫర్ట్ సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే ఛార్జింగ్ పాయింట్స్ ఆల్సో నాట్ ప్రొవైడెడ్. అంటే ఛార్జింగ్ పాయింట్స్ మనకు ఒక 3 మాత్రమే సాకెట్స్ ఇచ్చినారు. అదే టీఎస్ఆర్టీసీలో కనుక మనం చూసుకున్నట్లయితే మన చైర్కే ఒక సాకెట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మన బస్ ఎగ్జాక్ట్లీ 9:45కి అయితే విజయవాడ బస్ స్టాండ్ నుంచి అయితే బయలుదేరుతుంది. ప్రతిరోజు ఈ బస్సు విజయవాడ బస్ స్టాండ్లో 9:30కి అయితే అవైలబుల్గా ఉంటుంది. 9:45 అయితే విజయవాడ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ కర్నూలుకు ఎర్లీ మార్నింగ్ 5:45కి అయితే ఉంది. మరి దూరణాల ఘాట్ సెక్షన్ ఉంది కాబట్టి కొంచెం లేట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువైతే ఉంటాయి. విజయవాడ బస్ స్టాండ్ చాలా పెద్ద బస్ స్టాండ్. ఆసియా ఖండంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బస్ స్టాండ్ ఏదంటే అది విజయవాడనే. ప్రజెంట్ అయితే మనము బయటికి అయితే వెళ్తున్నాము. స్టార్ లైన్ నాన్ ఏసీ స్లీపర్ బస్, కడపకు వెళ్ళే బస్ అనుకుంటా అది. ఇది నిజామాబాద్ బస్సా? అలాగే మంత్రాలయం బస్ కాదు ఇది. కాకినాడ వెళ్ళే బస్, విశాఖపట్నం వెళ్ళే బస్సు. ప్రజెంట్ అయితే మనం విజయవాడ నుంచి గుంటూరుకి అయితే ట్రావెల్ చేస్తున్నాము. గుంటూరు నుంచి నర్సరావుపేట, వినుకొండ, దోర్నాల, ఆత్మకూరు, నందికొట్కూరు మీదుగా కర్నూలుకి అయితే చేరుకుంటాము. ఈ బస్సు నాగేలంకలో అయితే స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ 6 o'clockకి. అలాగే ఈ బస్సు ఏ బస్ డిపో అంటే నాగేలంక బస్ డిపో అయితే కాదు, అవనిగడ్డ బస్ డిపో. రాయచూరుకు మరుసటి రోజు ఉదయం 8:40 అయితే చేరుకుంటుంది. ఒకవేళ మీరు నాగేలంక నుంచి డైరెక్ట్గా రాయచూరుకే బుక్ చేసుకోవాలనుకుంటే టికెట్ ఫేర్ 978 రూపాయలు అయితే పడుతుంది. ఒకవేళ మీరు విజయవాడ నుంచి రాయచూరుకి వెళ్ళాలనుకుంటే 800 రూపాయలు అయితే పడుతుంది విత్ రిజర్వేషన్తో కలిపి. నాకైతే విజయవాడ నుంచి కర్నూలుకి అయితే 610 రూపాయలు అయితే పడింది. ఒకవేళ మీరు బస్ టికెట్ అప్ డౌన్ ఒకేసారి బుక్ చేసుకున్నట్లయితే మీకు 10% అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది. నేను చేసిన మిస్టేక్ ఏమంటే, నేను మార్నింగ్ ఈ బస్లో ట్రావెల్ చేసే మార్నింగ్ నేను 9 గంటలకి కర్నూలు నుంచి విజయవాడకు వచ్చాను. మళ్ళీ నా వర్క్ అయిపోయింది, 1 అవర్లోనే వర్క్ అయిపోగొట్టడంతో మళ్ళీ నేను రిటర్న్ 9:45కి బుక్ చేసుకున్నా కూడా నాకు 10% డిస్కౌంట్ అనేది రాలేదు. ఎందుకంటే మనము బుక్ చేసుకున్న టికెట్ అక్కడ అరైవల్ టైం, తర్వాత స్టార్టింగ్ టైం. అంటే నేను బుక్ చేసుకున్న బస్ 9 గంటలకు కదా, అది అరైవల్ టైం సాయంత్రం 6. అంటే మినిమం 6 గంటలు బ్రేక్ ఉండాలంట మధ్యలో. అంటే 12 గంటలకు 1 గంటకు బస్ టికెట్ బుక్ చేసుకుంటే నాకు 10% డిస్కౌంట్ అయితే వచ్చేది. అది పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఏమంటే అప్ డౌన్ ఒకేసారి బుక్ చేసుకుంటే మనకు 10% డిస్కౌంట్ వస్తుంది అని అనుకుంటారు, కానీ అదైతే కాదంట. నాకైతే వాళ్ళు చెప్పడమే ఫస్ట్ టైం. నేను కూడా ఎప్పుడు కూడా అలా నాకైతే జరగలేదు. విజయవాడ నుంచి కర్నూలుకు 350 కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది. మధ్యలో మళ్ళీ నేను ఎంతవరకు కవర్ చేస్తానో తెలియదు, ఎందుకంటే నైట్ పూట కాబట్టి పెద్దగా షూట్ చేసే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే నేను కూడా రెస్ట్ తీసుకోవాలి కాబట్టి మార్నింగే జర్నీ చేసినాను. ఇంకొకటి ఫస్ట్ టోల్ గేట్ అయితే వచ్చింది. ఈ టోల్ గేట్ వీళ్ళదే బెటర్, చాలా బెటర్గా ఉంటాయేమో వీళ్ళ సంపాదన. ప్రజెంట్ అయితే మనము గుంటూరు బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాము. రాత్రి 10:38 గుంటూరులో కూడా ఒక 5 మంది రిజర్వేషన్ వాళ్ళు అయితే ఉన్నారు. విజయవాడతో పోలిస్తే గుంటూరు కొంచెం చిన్నదే, కానీ గుంటూరు బస్ స్టాండ్ కూడా చాలా పెద్దది. మెయింటెనెన్స్ పరంగా కూడా చాలా బాగుంటుంది. మనకు స్పెషల్గా గుంటూరు నుంచి డిపోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. విజయవాడ నుంచి గుంటూరుకు వెళ్ళే బస్సెస్ అన్నీ కూడా పక్కన ఇంకొక ప్లాట్ఫామ్ అయితే ఉంటుంది. విజయవాడ వెళ్ళే పల్లె వెలుగు బస్ అయినా, నాన్ ఏసీ స్లీపర్ బస్సెస్ అయినా, అలాగే ఏసీ బస్సెస్ అయినా అన్నీ కూడా సపరేట్గా ఒక ప్లాట్ఫామ్ అయితే ఉంది. మీరు అక్కడికే వెళ్ళి తీసుకోవాలి. గుంటూరు బస్ స్టాండ్ చూడండి, ఇది కూడా చాలా బాగుంది కదా పెద్దగా.
ఇక్కడ 10 మినిట్స్ అయితే బ్రేక్ అయితే ఉంటుంది మినిమం. అంటే రిజర్వేషన్ వాళ్ళు వచ్చింటే తొందరగా వెళ్తుంటే కొంచెం వాళ్ళు బ్రేక్ కావడంతో మనము లేట్గా బయలుదేరుతున్నాము. ఒక 10 నిమిషాలు బ్రేక్ అయితే పడింది మనకు. రాత్రి 10:49 మనము గుంటూరు నుంచి అయితే బయలుదేరుతాము. నెక్స్ట్ స్టాప్ నర్సరావుపేట. అర్ధరాత్రి 12:05 మనము నర్సరావుపేట బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాము. నర్సరావుపేట బస్ స్టాండ్ కూడా కొంచెం పెద్దదే, మన నంద్యాల బస్ స్టాండ్తో పోలిస్తే చిన్నదే, కానీ ఓకే బెటర్గా మనకైతే బస్ స్టాండ్ అయితే ఉంది. కానీ వినుకొండ బస్ స్టాండ్ అంతా ఇంత నర్సరావుపేట బస్ స్టాండ్ అంతా పెద్దగా అయితే లేదు. నర్సరావుపేట నుంచి కూడా ఏమైనా లాంగ్ డిస్టెన్స్ బస్సెస్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయాలని ఆశిస్తున్నాను. మన బస్ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే చేరుకుంది. జస్ట్ 2 మినిట్స్ బ్రేక్ తర్వాత అంటే 12:07 మన బస్ అయితే నర్సరావుపేట నుంచి బయలుదేరుతుంది. నెక్స్ట్ స్టాప్ వినుకొండ. నర్సరావుపేట, గుంటూరు, ఇక్కడికి ఎక్కువ మంది రాయలసీమ నుంచి అయితే చాలామంది వచ్చి వర్క్స్ అయితే చేస్తూ ఉంటారు. ఇదైతే నేను చాలాసార్లు గమనించిన. అంటే చాలామంది వర్క్ పర్పస్ అయితే నర్సరావుపేటకి, గుంటూరుకి అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ మిరపకాయలు తెంపే విషయంలో సరే, ఇతర వర్క్ పర్పస్ అయితే నర్సరావుపేటకి అయితే వస్తూ ఉంటారు. అర్ధరాత్రి 1:05 మనము వినుకొండ బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాము. చెప్పినా కదా, బస్ స్టాండ్ అయితే పెద్దగా అయితే ఏమీ లేదు. చిన్న బస్ స్టాండ్ వినుకొండ బస్ స్టాండ్. పెద్దగా అయితే ఆగలేదు. జస్ట్కే బస్ స్టాండ్కి వెళ్ళి వెంటనే 2 మినిట్స్ కూడా ఆగలేదు. వెంటనే వినుకొండ నుంచి అయితే బయలుదేరుతున్నాము. ఇంకా టైం అయితే ఎక్కువైపోయింది కాబట్టి మ్యాక్సిమం బ్రేక్ అయితే తీసుకుంటా. ఒకవేళ కుంట లేదా ఆత్మకూరు వెళ్ళే దూరం నుంచి ఆత్మకూరు వెళ్ళే ఘాట్ సెక్షన్ ఒకవేళ నాకు మేలుకో ఉంటే ఖచ్చితంగా షూట్ చేయాలని ఆశిస్తున్నాను. షూట్ చేసి అయితే చూపిస్తున్నాను ఖచ్చితంగా.
తెల్లవారుజామున 3 గంటలకైతే మనం దోర్నాలకైతే చేరుకున్నాము. ఇక్కడైతే టీకైతే ఆపడం అయితే జరిగింది. మన బస్ అదే నాగైలంక నుంచి రాయచూరు వెళ్ళే ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు అవనిగడ్డ డిపో బస్. ఒకవేళ శ్రీశైలం వెళ్ళాలనుకుంటే మనము రైట్ తీసుకొని అయితే వెళ్ళొచ్చు, కానీ ఉదయం 6 గంటల తర్వాత మాత్రమే అలో అయితే ఉంటుంది. పనుకొని చూసే లోపే ఉదయం 6:55 అయితే అయింది. ప్రజెంట్ అయితే మనము కర్నూలుకి అయితే చేరుకున్నాము. తెల్లవారుజామున 5:45 చేరుకోవాల్సిన బస్సు గంటంబావు అయితే డిలే అయితే అయ్యింది. ఓకే, ఎందుకంటే ఘాట్ సెక్షన్ ఉంది కాబట్టి కొంచెం స్లోగా వెళ్ళడమే బెటర్. ఎందుకంటే స్పీడ్గా వెళ్తే ఏమన్నా జరగాలని జరిగితే మనకే కదా చాలా ప్రాబ్లం. కాబట్టి డిలే అయినా పర్లేదు, మనం కూడా కొంచెం రెస్ట్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సిటీ స్క్వేర్ మాల్ కర్నూలులో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ అనుకోవచ్చు సిటీ స్క్వేర్ మాల్. అలాగే పక్కనే మనకు ఆనంద్ కాంప్లెక్స్ ఉంది, శ్రీరామ థియేటర్. ఇక్కడ నుంచి జస్ట్ బస్ స్టాండ్ ఒక 10 మినిట్స్ వాక్ చేస్తే వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది. ఒకవేళ ఆటోలో మీరు ఇక్కడ చేరుకోవాలంటే 10 రూపాయలు ఇస్తే ఆటోలో అయితే చేరుకోవచ్చు. ఉదయం 7 గంటలకైతే మన బస్ కర్నూలు బస్ స్టాండ్కి అయితే చేరుకుంది. బస్ స్టాండ్ అవుట్ సైడ్ వ్యూ ఇది, మనం ఎంట్రీ ఇచ్చేది లోపలికి. ఓకే, ఓవరాల్గా జర్నీ అయితే బెటరే. ఛార్జింగ్ పాయింట్స్ వర్క్ అయితే చాలా బాగా జరుగుతున్నాయి. సీట్స్ కొంచెం కంఫర్ట్గానే ఉన్నాయి, మరి వరస్ట్గా అయితే ఏం లేదు. కానీ ఇలాంటి బస్సెస్కి ఎక్కువ పీరియారిటీ ఇచ్చి ఈ బస్ ప్లేస్లో, అంటే లాంగ్ డిస్టెన్స్ బస్సెస్ కాబట్టి ఈ బస్సెస్ని కొత్త బస్సులుగా అప్గ్రేడ్ చేయడమే చాలా బెటర్. ఎందుకంటే లాంగ్ జర్నీ చేసే వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కర్నూలు ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్, కర్నూలు బస్ స్టాండ్ కూడా చాలా పెద్ద బస్ స్టాండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.